ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మనము ఈ నూతన క్రిస్మస్లో ప్రవేశించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మనం ప్రత్యేకించి సెమీ క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుందాం. సెమీ క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత, సెమీ క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, భక్తుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 77 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, బి భాగంలో చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సెమీ క్రిస్మస్ లో వెలుగైన యేసును వెంబడించుటయే దేవుని యొక్క ఉద్దేశమని జ్ఞాపకం చేసు. అందుకనే చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాసనను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. గమనించండి, భక్తుడైన యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. యెషయా యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 7వ శతాబ్దంలో ప్రవచించినటువంటి ప్రవచనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనములో ఇదే వాక్ అక్కడ భక్తుడు తెలియచేశాడు. ఆ ప్రవచనము ఇక్కడ జకర్యా ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ప్రవచించాడు. ఈ ప్రవచనములో యేసుక్రీస్తు వారిని గురించి చెబుతూ ఆయన అరుణోదయ దర్శనము దేవుడు మనకు అనుగ్రహించాడు అంటున్నాడు. పైనుండి అనగా దేవుడే మానవాకారములో మనిజావతారునిగా ఆయన భూలోకానికి దిగి వచ్చిన సంగతి ఇక్కడ భక్తుడు ద్వారా దేవుడు ఆత్మతో ఆయన నింపి మాట్లాడిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. పైనుండి అనగా ఆకాశము నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. అరుణోదయ దర్శనం అనగా అనేకులకు వెలిగిచ్చే దేవుని ఈ లోకానికి పంపిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. సెమీ క్రిస్మస్ లో మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడే మానవాకారములో మనిజావతారునిగా భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడే మానవాకారములో మనిజావతారునిగా భూలోకానికి దిగి వచ్చాడు. మొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఎందుకు దిగి వచ్చాడు ఆయన ఒక్కసారి మనము గమనిస్తే, జకర్యా ప్రవచనము ఆ చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. వెలుగైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ ప్రాముఖ్యమైన విషయం, ఆయనే వెలుగు, ఆయనే దేవుడు, ఆయనే నరావతారునిగా ఆయన మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించినట్లుగా ఈ 3 విషయాలు దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన మధ్య ఉంటాడు, దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల దేవుడు మనకు తోడుగా ఇచ్చి నడిపించున్న దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని. అందుకనే ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధులుగా, వెలుగు జ్యోతులుగా, వెలుగు దివ్యలుగా, వెలుగైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ అరుణోదయ దర్శనము మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము గమనించండి, 12 నుండి 16 వరకు మనం గమనిస్తే అక్కడ గమనించండి, చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూసిరి, మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగైన యేసుక్రీస్తు వారు మనకు ఈ లోకములో వెలుగు చూపిస్తున్నారు. అందుకనే గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం 13వ వచనం మనం గమనిస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆయన చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం గమనిస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే, వెలుగైన యేసుక్రీస్తు వారు
మరి నిజముగా వెలుగు లేని వారికి వెలుగు ప్రకాశించుటకు ఆయన ప్రకాశించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు మనము ప్రవేశించాం గనుక వెలుగు బిడ్డలుగా, వెలుగు జ్యోతులుగా, వెలుగైన యేసు క్రీస్తు వారి కుమారులుగా, కుమార్తెలుగా ఈ సెమీ క్రిస్మస్ లో మనము వెలగాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అందుకనే సెమీ క్రిస్మస్ లో వెలుగు జ్యోతులుగా, వెలుగు దివ్యులుగా ఎలగాలని మనము క్రైస్తవ గృహజ్యోతి పండుగ కూడా ఆచరిస్తున్నామన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆ రోజు మనమందరం కూడా వెలుగు జ్యోతులుగా వెలుగుటకు, వెలుగు జ్యోతులుగా మనమందరం ప్రకాశించుటకు, జ్యోతిని వెలిగించుకొని దేవునికి స్తుతులు చెల్లించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున సెమీ క్రిస్మస్ లో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుటకు వెలుగు జ్యోతులుగా, వెలుగు బిడ్డలుగా, వెలుగైన యేసు క్రీస్తు వారి కుమారులుగా, కుమార్తెలుగా ప్రజలున్నట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి తన కృపలతో నింపి మరణ ఛాయలో ఉన్న వారందరికీ వెలిగించినట్లుగా మన హృదయాలను పవిత్రపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.